వచ్చాము. సో తల్లి అనేది కనిపించని దేవుడు తల్లి. సో ప్రతి ప్రేక్షకులు వచ్చి చూసి ఈ తల్లి మనసుని ఆదరించండి. సో కమ్ అండ్ సీ ది మూవీ తల్లి మనసు. తల్లి మనసు అది యూనిక్ రిలేషన్. సో ఈ సినిమా వచ్చి చూసాను. ఇప్పుడుండే జనరేషన్లో ఈ సినిమా అవసరం. యాక్చువల్గా ఎప్పుడు కొట్టుకోవటం ఇయే సినిమాలు చూస్తున్నాము. డబుల్ మీనింగ్స్ ఫ్యామిలీతో వచ్చి చూసేది చాలా రేర్ అయిపోయింది. సో ఈ సినిమాకి వచ్చి ప్లీజ్ తల్లి మనసు చూసి ఆదరించండి. ఈ తల్లి మనసుని చూసి అందరూ ప్రేక్షకులు. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుందండి. హాయ్ మేడం, చెప్పండి మీరు. ఒక్కరే చెప్తూ వెళ్ళిపోండి. హాయ్ మేడం, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఈ సినిమా చూసి ప్రతి తల్లి స్పందిస్తుంది. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మూవీ. ఒక తల్లి హృదయాన్ని ఎలా చూపించాలో అలా చూపించారు. నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటికీ వాల్యూస్ అన్ని పోతున్న తరుణంలో ఇలాంటి సినిమాలను ఇంకా ఎంకరేజ్ చేయాలి మనం అందరం చూసి. బాగా బాగుందండి, చాలా బాగుంది మూవీ. చాలా బాగుందండి మూవీ. అన్ని వాల్యూస్ ఏమి డబుల్ మీనింగ్స్ లేకుండా చాలా బాగుందండి మూవీ. అందరూ చూడండి. చాలా బాగుంది సినిమా. ఎమోషనల్ గా అనిపించింది. తల్లికి కొడుకుకు ఉన్న బంధము బంధుత్వాలు ఏంటో కూడా అర్థమయ్యేలాగా ఉన్నవి. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అర్థమయ్యేలాగా చేసుకుంటారు. మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ సూపుటాపులు, ఎగురుడు దుంకుడు అలా ఉన్నాయి. కానీ కాకపోతే తల్లి పిల్ల మనసులో ఎలా ఉందో అర్థం చేసుకోవాలో అలా చూసుకోవాలి. ఓకే, బాగుంది. చాలా హాయ్ సార్. హాయ్ అండి. ఈ రోజులలో సినిమా సెంటిమెంట్ సినిమా చాలా తక్కువ వస్తున్నాయండి. ముత్యాల సుబ్బయ్య సార్ ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీసిండో సేమ్ అలాంటి సినిమాలు ఒక బ్రహ్మాండ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంటుంది. అసలు క్లైమాక్స్ అయితే సినిమా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. సకుటుంబ సబరి అందరు కుటుంబంతో చూడదగ్గ సినిమా ఇది. తల్లి మనసు చాలా బాగుందండి. ఈ రోజులలో క్రైమ్ అవి వస్తుంది, దాని భిన్నంగా చాలా మంచి ఫ్యామిలీ సినిమా వచ్చింది. ఓకే, థ్యాంక్స్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఒక ఆడలు తీసుకొని చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. కొన్ని సాంగ్స్ ఉన్నారు కదా, సాంగ్ ఇక్కడ 2 సెంటిమెంట్ సాంగ్ చాలా అదిరిపోయింది సార్. మొత్తం ఒకటి వచ్చేసి మొత్తం ఇంకో సాంగ్ అయితే మొత్తం యూత్ బాగా అంటుకుంటుంది. 2 సాంగ్స్ మాత్రము బ్రహ్మాండంగా ఉంటాయి. మొత్తం సెంటిమెంట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మొత్తం ఆ ముత్యాల సుబ్బయ్య సార్ ముందు మామగారు అయ్యి ఎట్లా తీసిండో సేమ్ ఆ రేంజ్ లో తీసిండు. మొత్తం ప్రొడక్షన్ వాల్యూ అనిపించింది సార్. ప్రొడక్షన్ బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా బాగా సార్. చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా తీసారు. అసలు మాకు విచిత్రం అనిపించింది అది. ఆ సీన్ చూసేసి ఏంది మొత్తం ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్ దాని మీద ఇంత మంచి బ్రహ్మాండంగా అసలు వాళ్ళు డైరెక్టర్ గారు మలిచిండంటే మాకు చాలా బాగా అనిపించింది. మొత్తం ఆమె హీరోయిన్ రచిత మహాలక్ష్మి గారు మాత్రం ఎక్సలెంట్ యాక్షన్ చేసింది. అది ఏం యాక్షన్ చేసింది సార్. మొత్తం చాలా అంటే చాలా బాగా, అసలు మాకు చాలా వండర్ అనిపించింది. మొత్తం ఆ కండ్లకు నీళ్ళు వస్తున్నాయి. మొత్తం సినిమా చూసి మేము బయటకు వస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం అబ్బా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినంత ఆనందం, నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ హార్ట్ మాత్రం ఆ పాయింట్ బ్రహ్మాండంగా ఉంది సార్. మొత్తం చాలా బాగుంది సినిమా, బ్రహ్మాండంగా ఉంది. అసలు ఫ్యామిలీ అందరు చూడదగ్గ సినిమా, చాలా బాగుంటుంది. ఓకే. హలో, యా చాలా బాగుంది. మంచి సెంటిమెంట్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు, సూపర్ ఉంది. అసలు సూపర్. దాంట్లో మెయిన్గా అవయవదానం గురించి మీద ఒక కాన్సెప్ట్ అనమాట సినిమా. చాలా బాగుంది, గ్రిప్పింగ్గా తీశారు, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ ఓకే, ఆల్ గుడ్, బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. ఎలా అనిపించింది మీకు? సినిమా యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది సినిమా చూస్తుంటే? చాలా బాగుంది. ఫుల్ సెంటిమెంట్ స్టోరీ, సెంటిమెంట్ చాలా బాగుంది. ఇంకా డైరెక్షన్ కూడా బాగుంది, అన్ని బాగుంది సినిమా. మీరు సినిమాలో యాక్ట్ చేశారు, ప్రేక్షకులతో కూర్చొని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? అవకాశం వచ్చింది. మా డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఉన్నారు, సో ప్రొడ్యూసర్ నాకు చాలా క్లోజ్ అనమాట. సో దానివల్ల ఇప్పుడు సినిమా వచ్చి స్టోరీ ఫుల్ సెంటిమెంట్, తర్వాత డైరెక్షన్ కూడా బాగుంది, ఫుల్ సెంటిమెంట్ స్టోరీ. చాలా బాగా తీశారు సిపి గారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగా వచ్చింది, లాగ్ లేదు, బోర్ లేదు. సో సినిమా మొత్తం చాలా బాగుంది. చాలా హలో, యా ఇట్ వాస్ రియల్లీ గుడ్, నైస్ మూవీ, మంచి ఫీల్ గుడ్ మూవీ. కొంచెం ఎమోషనల్ అయ్యాం బాగా. సో ఇట్ వాస్ రియల్లీ గుడ్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డోనర్ అండ్ ఆల్ దట్ రియల్లీ గుడ్. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సూపర్, అసలు డైరెక్షన్ సూపర్. అండ్ తాతయ్య
డైరెక్షన్ సూపర్. ఇట్స్ రియల్లీ హాయ్ హలో. ఎలా అనిపించింది తల్లి మనసు? చాలా బాగుంది సినిమా. ఎమోషనల్ రైడ్. అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక మంచి ఎమోషనల్ మూవీ, మదర్ సెంటిమెంట్ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ డూ వాచ్ తల్లి మనసు ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. ఎలా అనిపించింది తల్లి మనసు? చాలా ఎమోషనల్ మూవీ. రీసెంట్ టైమ్స్ లో మదర్ సెంటిమెంటల్ మూవీ రావడం తక్కువ అయిపోయింది కదా. ఇట్స్ రియలీ గుడ్. తప్పకుండా ఫ్యామిలీతో చూడండి. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, హాయ్. ఎలా అనిపించింది తల్లి మనసు? మూవీ చాలా కనెక్టివ్గా ఉంది అండ్ రియలిస్టిక్ మూవీ యాక్చువల్లీ. వెరీ సెంటిమెంటల్. మేబీ ఈ జనరేషన్కి కనెక్ట్ అవ్వకపోయినా ఇట్స్ రియల్లీ వెరీ. యూ కెన్ ఎంజాయ్ ద మూవీ. ఆల్ ద బెస్ట్. హాయ్ సార్, హాయ్. తల్లి మనసు ఎలా అనిపించింది సార్? బాగున్నది. తల్లి మనసు ఎలా ఉంటుంది, పిల్లల కోసం ఎలా తపన పడుతుంది అనేది చూపించారు. చాలా బాగున్నది. కొడుకు అంటే ఏంటి, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అది ముందు అబ్బాయి కూడా చాలా తల్లిని కూడా ఎలా చూసుకోవాలనేది చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. థ్యాంక్స్. తల్లి క్యారెక్టర్ యాక్టింగ్ చేసిన ఆమె యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా ఎక్సలెంట్ యాక్షన్. వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగుంది. తల్లి కొడుకులు అనుబంధం గురించి తీసేది చాలా ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ చూడొచ్చు. ఫుల్ ఫ్యామిలీ మీకు బాగా బాధ అనిపించింది మాకు చూస్తున్నాం చెప్పండి. ఒక మాట సినిమా గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది. సూపర్ హిట్. సూపర్. హాయ్ సార్, హాయ్ అండి. ఎలా అనిపించింది సినిమా? అసలు ఒక తల్లి తన కొడుకు గురించి పడే తాపత్రయం కానీ చాలా బాగుంది. వండర్ఫుల్. నేను వాస్తవంగా ఏడ్చిన, ఎందుకంటే మా తల్లి కూడా లేదు కాబట్టి నాకు తల్లి గుర్తుకొచ్చింది. చాలా సెంటిమెంటల్ మూవీ. ఇంకోటి ఏంటంటే తల్లి కొడుకు గురించి తను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా తన కొడుకు హార్ట్ తనలో ఉందని తెలిసిన తర్వాత తను తప్పు పని చేసినప్పుడు తన కొడుకు అని చూడకుండా కూడా పాపం తనని చంపేయడం జరిగింది. అంటే తల్లికి కొడుకు తప్పు పని చేస్తున్నాడని అనుకొని ఆ కొడుకుని చంపేయడం జరిగింది. రియల్లీ చాలా బాగుంది. అసలు నేనైతే మళ్ళీ ఇంకెన్నిసార్లు చూస్తాను. ఈ డైరెక్షన్ చేసిన ముత్యాల సుబ్బయ్య గారికి చాలా హ్యాండ్స్ అప్ అండి. చాలా బాగుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సినిమా చూసావా తల్లి మనసు? చాలా చాలా బాగుంది అసలు. ఒక మంచి కొత్త కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు భయ్య. కానీ అమ్మ సెంటిమెంట్ ఒక కొడుకు సెంటిమెంట్ తో కొట్టారు సినిమా. కానీ చాలా చాలా బాగుంది. కానీ ఆ హార్ట్ ట్రాన్స్లేట్ అది బెటర్. ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇంకోరికి డొనేట్ చేయడము, మళ్ళీ తన కొడుకే అనుకొని వాళ్ళ అమ్మ కూడా కొంచెం అలా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎవరికైతే హార్ట్ ఇచ్చింటారో మళ్ళీ ఆ డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేరడం అనేది ఆ కాన్సెప్ట్ వేలే పెట్టి చాలా చాలా బాగుంది అసలు. సూపర్. నిజంగానే చాలా చాలా ఆ డైరెక్షన్ చేసింది ఎవరో కానీ చాలా చాలా బాగుంది అసలు. వెరీ నైస్. సూపర్ అసలు. నిజంగా ఎక్సలెంట్ పోయి అదర కొట్టేస్తారు సినిమా. చాలా హిట్ ఉంది, బాగా ఉంది. కానీ సాంగ్స్ కానీ సినిమా మూవీలో ఎలివేషన్స్ కానీ వెరీ నైస్. చాలా చాలా బాగున్నాయి. సూపర్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ హాయ్ బ్రో. ఎలా బ్రో. తల్లి మనసు సినిమా చూసే బ్రో. సినిమా అయితే వేరే లేవు చెప్తా. ఎందుకంటే ఒక డైరెక్టర్ గారికి దండం పెట్టాలంటే ఎంత బాగా తీశాడంటే దాన్ని నా మాటలో చెప్పలేకపోతున్నా. సినిమా చూసేం చెప్పు అన్న, ఆ సినిమా ఎక్సలెంట్ తీసాడు అనిపించింది నాకైతే. ఒక డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదైతే యూబీఐ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో మిస్టేక్ ఉంటాడు. ఎందుకంటే అలాంటి కాన్సెప్ట్ పెట్టారు. ఒక ఆవేదన దానం చేయడం కానీ ఆ సినిమా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఒక అమ్మ పడే వేదన ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ పడే వేదన ఏంటి, తన కొడుకు చనిపోతే అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్సే కానీ ఆ సాంగ్స్ ఉంటాయి, 2 సాంగ్స్ వేరే లేదని చెప్తున్నాయి. అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు జీవించేశారు యాక్టింగ్. ఒక్కరని చెప్పినా ఎంతమంది అని చెప్తున్నావు. దీంట్లో సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే మన రాకెట్ రాఘవ గారు ఆయన కూడా ఉన్నారు దీంట్లో సినిమాలో. కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది. సాంగ్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమా చాలా బాగుంది అన్న ప్రతి ఒక్కరు కోరుకున్నాను. థ్యాంక్ యూ.